పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ఈ 199వ సాహిత్య కార్యక్రమం చాలా విశిష్టమైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 200 కార్యక్రమాలు దాటి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ శనివారం సాహిత్య కార్యక్రమాలలో చిరు మార్పు చేయదలంచి విశిష్టమైనటువంటి వ్యక్తులు, సాహితీవేత్తలు, అవధానులు వీరి ముఖాముఖులను భావనా ప్రియుల మధ్య పరిచయం చేస్తే బాగుంటుంది. వీరు సుపరిచితులు అయినప్పటికీ వారి జీవిత అంశాల్లోని మరిన్ని విశేషాలను తెలుసుకునేందుకు దీనికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి ఓ సదుద్దేశంతో చేసినటువంటి ఈ చిరు మార్పులో అంతర్భాగంగా తొలి రోజు మన అసలు పరిచయం అవసరం లేనటువంటి మన భావనా ప్రియ సాహిత్య సమూహానికి ఎన్నో మార్లు చక్కని ప్రసంగాలను, సాహిత్య ప్రసంగాలను, విశ్లేషణలను, వారివైన స్పందనలను, సూచనలను అందించినటువంటి అవధాన కళానిధి, 2 రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగాను పరిచయం అవసరం లేనటువంటి శతావధాన విద్వన్మరాళ బిరుదాంచితులైనటువంటి శ్రీ ఆముదాల మురళి గారికి ఇవే సాదర సవినయ స్వాగతం పలుకుతూ వారిని ముఖాముఖి ద్వారా రమారమి 60 నిమిషాల పాటు వారి జీవిత విశేషాలంటేనేమి, సాహిత్య విశేషాలంటేనేమి, వారి అవధాన, సాధన, పరిశ్రమ, అనుభవాలతో కూడినటువంటి విశేషాలు అయితేనేమి తెలియజేయడానికి కొన్ని ప్రశ్నలు సంధించడం ద్వారా చక్కని జవాబులు మేము వినడానికి ముఖాముఖిలో ప్రశ్నించి ఈ అవకాశం కల్పించవలసిందిగా చక్రవర్తి గురువు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, ఇక వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకు తెర తీస్తూ నేను వారిద్దరిని స్వాగతిస్తున్నాను. వారిని కొనసాగించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలతో ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. భావనా ప్రియ శనివారం సాహిత్య కార్యక్రమాల్లో ఇది 199వ కార్యక్రమం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ముఖాముఖి జరపబోతున్నటువంటి ప్రసిద్ధ అవధాన వరేణ్యులు, తిరుపతి నివాసులు, శతావధాన విద్వన్మరాళ బిరుదాంచితులైనటువంటి ఆముదాల మురళి గారికి ముందుగా నమస్కరిస్తూ, భావనా ప్రియ సభ్యులకు, ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం ఇందాక అవిలా చెప్పినట్టుగా కొన్ని మార్పులు చేసుకుని శనివార సాహిత్య కార్యక్రమాల్లో ఇటీవల నెలకు ఒక విద్వాంసులు, పెద్దలు ముఖాముఖి నిర్వహించాలి. వారి అనుభవాలు తెలుసుకోవాలి, వారి జీవిత విశేషాలను తెలుసుకోవాలి. తద్వారా మన బృంద సభ్యులకు ఒక ప్రేరణ కలిగించాలి, ఒక సందేశం ఇప్పించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని మనం ఆముదాల మురళి గారితో నిర్వహించుకుంటున్నాం. సరే, సాధారణంగా ఏదో పెద్దరికం ఇవ్వాలి కాబట్టి నాకు అది తప్పదు కాబట్టి మా సభ్యులంతా కూడా మొట్టమొదటిది మీరు నిర్వహించండి అని చెప్పి అన్నారు. ఆ గౌరవం ఒకటి ఇచ్చారు. సరే, నేను కూడా పోజు కొట్టి రిజెక్ట్ చేయడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో సరే అలాగే తీసుకుంటా, పర్వాలేదు అన్నా. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, అసలు ఆముదాల మురళి గారు అంటూ ఉంటే వారి అవధాన విద్య ఎట్లా వికసించింది,
వారి జీవితం నుంచి లేకపోతే వారి విద్యలు అభ్యసించిన దాని నుంచి మనమేం నేర్చుకోవాలి, మనమేం తెలుసుకోవాలి, సమాజానికి వారి జీవితంలో కావలసినటువంటి విశేషాలు ఏమిటి అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మనం ఈ ముఖాముఖి, దీన్నే ఇంటర్వ్యూ అంటాం ఇంగ్లీష్లో. ఇంటర్వ్యూ అంటే అందరికీ తెలుస్తుందేమో, ముఖాముఖి అంటే ఏమిటో ప్రత్యక్షంగా లేదు కదా అనుకుంటారేమో, తెలియదు నాకు. కానీ ముఖాముఖి అనేటువంటిది ఒక ఇంటర్వ్యూకి ఒక మంచి పదం. ఈ ముఖాముఖి నిర్వహించుకుంటూ ముందుగా ఆముదాల మురళి గారికి మరొకమారు స్వాగతం పలుకుతూ, అయ్యా నమస్కారం అవధాని గారు. చాలా చాలా అవధానాలు. నమస్కారం సార్. అవధానాల్లో మీ పేరు ఆంధ్రదేశము ఇందాక మా హవీలా చెప్పినట్టుగా కొన్ని దేశంలో కొన్ని చోట్ల కూడా మారుమోగుతూ ఉన్నది. ఇటువంటి మీతో మేము కొన్ని మీ అనుభవాలను మేము పంచుకోవటం, తెలుసుకోవటం చాలా ఆనందంగా భావిస్తూ, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి అసలు? అమ్మగారు, నాన్నగారు, అలాగే మీ కుటుంబం, మీ పుట్టిన ఊరు, ప్రదేశం, వాటి గురించి చరిత్రకు అవసరం కాబట్టి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్ ముందుగా మీకు. అదేవిధంగా భావనాప్రియ సాహిత్య బృంద సభ్యులందరికీ, ఈ బృందేతర సభ్యులు కూడా ఉంటే వాళ్ళకి, భవిష్యత్తులో ఇది రికార్డ్ అయ్యి ఎవరైనా దీన్ని చూస్తే వాళ్లకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు మొదట ఈ ముఖాముఖి కార్యక్రమాల లక్ష్యం చెబుతూ ఇది ప్రేరణ కలిగిస్తుంది, అందుకోసం ఇది ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రేరణ కలిగిస్తుందో లేదో నాకైతే తెలియదు. అంత ప్రేరణాత్మకమైనటువంటి జీవితం అవునో కాదో నాకు తెలియదు. కానీ ఉన్నది చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. మొదట నేపథ్యం అడిగారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం తాలూకాలో అత్తిమాకులపల్లి అనే ఒక కుగ్రామం ఉంది. 22-23 ఇళ్లకు మించినటువంటి గ్రామం. అది వైభవోపేతంగా వెలుగుతూ ఉన్నప్పుడు ఇంటికి ఓ 4 జతల ఎడ్లు, ఓ 10 పాడావులు, ఓ 20-30 గొర్రెలు, మేకలు, ఇట్లా పశు సంపదతో ఉండేటువంటి ఆ ఊరికి 3 వైపులా కొండలు, ప్రతి కొండ కింద కొండ నుంచి జాలు వారేటువంటి నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి 3 చెరువులు, ఆ మధ్యలో ఉన్నటువంటి భూభాగం, అందులో ఇదో చిన్న పల్లె. ఆ పల్లెలో ఆముదాల కృష్ణయ్య, చాలమ్మ దంపతులకు 8వ సంతానంగా నేను జన్మించాను. నాకంటే ముందు నేనే కడగొట్టు సంతానం. నాకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళలో నాకు ఊహ తెలిసే సమయానికి 4 అక్కలు, 1 అన్న మాత్రమే ఉండేవారు. అన్న కూడా వారు ప్రీ డిగ్రీ చదువుతూ ఉండగా మరణించారు. కాబట్టి 4 అక్కలు, నేను. నాన్నగారు వృత్తిరీత్యా కుండలు చేసేవారు. అమ్మ ఆ వృత్తి పనిలో సహాయంగా ఉండేది. ఊర్లోనే, అంటే అత్తిమాకులపల్లికి పక్కన వెంగంపల్లిని ఇంకొంచెం పెద్ద ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఈ ఊరికి మధ్య చెరువు అడ్డం ఉంటుంది. చెరువు కట్ట మీదుగా వెళితే ఆ ఊర్లోకి వెళ్తాం. ఆ ఊర్లో బడి ఉండేది, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అప్పర్ ప్రైమరీ స్కూల్, 7వ తరగతి వరకు. అక్కడ చదువుకున్నాను 7వ తరగతి వరకు. ఆ తర్వాత 8వ తరగతి సమీపంలో ఉండేటువంటి జిల్లా కేంద్రం చిత్తూరు, అక్కడ వెల్ఫేర్ హాస్టల్లో చేరాను. 8వ తరగతి చివరికి వచ్చే సమయానికి 7వ తరగతి పాస్ అయిన తర్వాత రాసిన గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది. 8 చివర్లో, అంటే 9వ తరగతి 10వ తరగతి పూర్తిగా అనంతపురం జిల్లా లేపాక్షి
బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదువుకున్నాను. అటు తర్వాత ఇంటర్మీడియట్ చిత్తూరులో కണ്ണన్ కాలేజ్ చదువుకున్నాను. అక్కడి నుంచి మార్పులు మొదలయ్యాయి. ఎందుకంటే 9వ తరగతి చదువుకుంటూ ఉన్నప్పుడు నాన్నగారు పరంపదించారు. అది కాస్త జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ తర్వాత ఏ కోశానా ఎక్కడ చదవడానికైతే అవకాశం లేదు, మానడానికి మనసు అంగీకరించడం లేదు. అందువల్ల ఇంటర్మీడియట్ నుంచి అంటే 10వ తరగతి వరకు గురుకుల పాఠశాల ఉన్నాం కాబట్టి జరిగిపోయింది. ఇంటర్మీడియట్ నుంచి పని చేస్తూ చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. శని ఆదివారాల్లో పనికి వెళ్ళడం, తద్వారా సంపాదించుకున్నటువంటి కొంత డబ్బుతో మిగిలిన కాలేజీ విద్యకు కావాల్సిన సమకూర్చుకోవడం, అట్లా ఇంటర్మీడియట్, దాని తర్వాత ఐటీఐ చదివాను. ఆ తర్వాత డిగ్రీ చేస్తూ ఇక చదువు సంపాదన రెండూ సాధ్యం కాక, సంపాదన తప్పదు కాబట్టి అమ్మను కూడా పోషించుకోవాలి కనుక 4 అక్కవాళ్ళు, పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు, బంధువులు, వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చదువును పక్కన పెట్టి సంపాదనలో పడ్డాను. సంపాదన అంటే ఇంటర్మీడియట్ చదివిన వాడికి ఏం ఉద్యోగాలు ఏమి వస్తాయి, ఏం రావు కదా. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ హోటల్లో పనిచేయడం, తర్వాత మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలో పనిచేయడం, తర్వాత షుగర్ ఫ్యాక్టరీలో ఈ చెరకు లారీల్లో పనిచేయడం, ఇట్లా ఏదో పనులు చేసుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో ఆధ్యాత్మిక చింతన కూడా మొదలైంది. సన్యాసులతో రాసుకు పూసుకు తిరగడం, ఆశ్రమాలకు వెళ్ళడం, ఉపన్యాసాలు ఇవ్వడం, ఇదొకటి నడుస్తూ ఉంది సమాంతరంగా. ఇక వీడు చేతికి అందకుండా పోతాడని మా అమ్మగారు మా మేనకోడలను తెచ్చి పెళ్లి చేసింది. ఇట్లా 21 సంవత్సరాలకంతా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న 6 నెలలకి ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా ఉద్యోగం వచ్చింది. 1998 నుంచి 2003 వరకు ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా ఉద్యోగం చేశాను. కండక్టర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆ చదువు మీద ఉన్నటువంటి ఆసక్తితో ఎంఏ సంస్కృతం కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చదువుకున్నాను. అయితే ఆ ఉద్యోగం ముచ్చట కూడా చాలా కాలం ఏమి ఉండలేదు. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి తీవ్రమైనటువంటి తలనొప్పి కారణం చేత ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. వదిలేసిన తర్వాత సాంస్క్రిట్ లెక్చరర్గా చేరాను. ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి భాగవతాన్ని పరిష్కరించడం కోసమని ఆ ప్రాజెక్టులో రీసెర్చ్ అసిస్టెంట్గా 1 సంవత్సర కాలం కోసం తీసుకున్నారు. ఇది స్థూలంగా కుటుంబ నేపథ్యం, నా చదువు, దానికి సంబంధించినటువంటి వివరాలు మాస్టర్. అవధాని గారు, నేను దొంతరల్లో అడుగుదాం అనుకున్న 2, 3 ప్రశ్నలకు కూడా మీరు సుదీర్ఘంగా జవాబు చెప్పారు కాబట్టి ఈ దొంతరలో తర్వాత ఉండేటువంటి అంచెకి నేను వెళ్ళి మీకు సాహిత్యం పట్ల ఎట్లా ప్రవేశము, ఆసక్తి కలిగింది, ప్రేరేపించారా, ఎవరైనా ఆదర్శంగా మీకు అనిపించారా, ఎట్లా సాహిత్య రంగంలో మీరు ప్రవేశించారు? సాహిత్య రంగంలో ప్రవేశించడానికి మొదట కారణం కుటుంబం. మా తాతగారిని నేను చూడలేదు, కానీ నరసింహులు గారు, ఆయన
ఆయుర్వేద వైద్యుడు, పద్య రచన చేసినటువంటి వాడు, సాహిత్యపరమైనటువంటి రచనలేం కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి రచనలు చేసినటువంటి వాడు. సాంఖ్యతారక పంచీకరణం అనే గ్రంథాన్ని కూడా ఆయన రాశాడు. అది నా చేతుల మీదుగానే చెదలకు ఆకుతైపోయింది. నేను చూస్తూ ఉండగానే. వారు వేదాంతి, వారి శిష్యులు కూడా ఇప్పటికీ మా ప్రాంతంలో ఉన్నారు. ఎప్పుడైనా కనిపిస్తే మేము మీ తాతగారికి శిష్యులండి అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఓ తరం వాళ్ళు ఉన్నారు. వారి నుంచి మా నాన్నగారికి సంక్రమించింది ఏమిటంటే, ఆస్తులు ఏమి లేవు కానీ వారు చదివినటువంటి భాగవతం, ఆదిపర్వం, జీవబ్రహ్మైక్య వేదాంత రహస్యం, 16 రాజుల కథలు, 12 రాజుల కథలు, అపూర్వ చింతామణి, ఇట్లాంటి కొన్ని గ్రంథాలు, రామాయణం, ఇవి కొన్ని పుస్తకాలు మా నాన్న దగ్గర ఉండేవి. మా నాన్నగారు 2వ తరగతి చదువుకున్నారు అంతే. కానీ ఆయనకు చదువు అంటే ఆసక్తి కుటుంబం ఉన్నటువంటి కారణం చేత ఆయన చదవలేకపోయినారు. అయితే అలవోకగా పద్యాలు చెప్పేవారు. ఆయన గొప్ప రామభక్తులు. నిరంతరం ఆయన జప మీద రామనామం అలా అలవోకగా నడుస్తూ ఉండేది. ఏ పని చేస్తున్నా ఆయన రామనామం చెప్పకుండా పని ప్రారంభం చేసేవారు కాదు, కొనసాగించేవారు కాదు. అట్లాంటి భక్తి తత్పరత కలిగినటువంటి వారు. ఆయనకు నరసింహ శతకం మొత్తం కంఠోపాఠం. ఆ తర్వాత కృష్ణ రుక్మిణి సంవాదం అని ఒక వేదాంత గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో చాలా భాగం ఆయనకు కంఠోపాఠం. తర్వాత రెగ్యులర్గా వారు చదివేటువంటి గ్రంథం సీతారామాంజనేయ సంవాదం. విచిత్రం ఏమిటంటే ఈ 2 గ్రంథాలు కూడా, సీతారామాంజనేయ సంవాదం, కృష్ణ రుక్మిణి సంవాదం, ఈ 2 కూడా తెలంగాణ ప్రాంతంలో వెలువడినటువంటి గ్రంథాలు. అవి ఇటువైపు ఎట్లొచ్చాయో తెలియదు కానీ ఇక్కడ చాలా మందికి వాటితో పరిచయం ఎక్కువ. చాలా మందికి అందులో పద్యాలు, విషయాలు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. వారి నుంచి, వారు పద్యం చాలా కమ్మగా చదివేవారు, వారి నుంచి ప్రేరణ మొదట కలిగింది. ఆ ఆసక్తి, పద్యాలు నేర్చుకోవాలి, చెప్పాలి అనేటువంటి ఆసక్తి. వారు కూడా చాలా చిన్నతనం నుంచే, అంటే నేను 5వ తరగతి చదువుకునే రోజుల్లోనే నా చేత భగవద్గీత చదివించారు, బాలరామాయణం చదివించారు, కార్తీక పురాణం చదివించారు. తర్వాత 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి, ఇది వచనంలో నేను చదివినటువంటి మొదటి రచన. ఆ తర్వాత బట్టి విక్రమార్కుల కథలు, ఇవి నేను చదువుతూ నేర్చుకున్నటువంటివి. తర్వాత నవ్వుల రామాయణం అనే పేరుతో మా ఇంట్లో ఒక వచన రామాయణం ఉండేది. ఆ వచన రామాయణం చదివాను. ఇవి మొదట నేను చదువుకున్నటువంటి గ్రంథాలు. ఆ తర్వాత ఆత్మలింగ శతకం అని ఒక శతకం, నేను చదివిన మొదటి శతకం. ఇవి నాన్నగారు ఉన్నప్పుడు నేను చదువుకున్నటువంటి పుస్తకాలు. అవి, ఆ పుస్తకాలు నాకు ఒక ఆసక్తిని కలిగించాయి. ఆ తర్వాత 8వ తరగతి చదివేటప్పుడు మాకు చండ్ర దామోదర్ నాయుడు గారని తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన తెలుగు పాఠం అద్భుతంగా చెప్పేవారు, ఇంకా దానికి తిరుగులేదు. ఎంత అద్భుతంగా చెప్పేవారంటే, ఆయన పాఠం చెప్పడం ఆపేస్తే ఆ పాఠంలో ఉండే పద్యాలన్నీ నేను వారికి అప్పచెప్పేసేవాడిని. ఇది కంఠస్థం చేసే పద్యాలు, కంఠస్థం చేయని పద్యాలు అని కాదు, మొత్తం పద్యాలు అప్పచెప్పేవాడిని. అంత అద్భుతంగా ఆయన పాఠం చెప్పేవారు. అలా చెప్తూ ఉంటే ప్రాయోపవేశం అని ఒక పాఠం వచ్చింది. అందులో కడగి బుద్ధి బలంబునంద అకంటకంబుగా చేసియేన్ కొడమి రాజ్యము సర్వమున్ తగపుచ్చి ఇచ్చిన ఇమ్ములన్ కుడువనేరక దీని నిచ్చట కూలదన్ని శరీరమున్ విడుతుగాకని నిశ్చయించెదు వెర్రివైతే నరేశ్వర అనే పద్యం చెప్తూ ఉన్నారు.
పద్యం వారు చదవడం ఆపగానే నేను లేచి, మీరు ఇంతవరకు చెప్పినటువంటి పద్యాలు ఒక పద్ధతిలో చదివారు, ఈ పద్ధతిని ఈ పద్యాన్ని మాత్రం వేరే పత్రికలో చదివారు ఎందుకు అని అడిగితే వారు అన్నారు, ఇది తరళం అనే ఛందస్సులో ఉంటుంది, ఆ ఛందస్సు మారిందంటే పద్యం చదివే విధానం మారాలి అని చెప్పి అన్నారు. అట్లా ఛందస్సు అనేటువంటిది ఒకటి ఉంటుంది పద్యానికని మొదట పరిచయం కావడం. మరి అది నాకు నేర్పిస్తారా అని వారిని అడిగితే, మీకు సిలబస్లో వస్తుందిలే చెప్తానని చెప్పి అన్నారు. ఆ తర్వాత నేను ఆ స్కూల్ వదిలేసి రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేసాను. 9వ తరగతిలో శివరామరావు గారని అద్భుతమైనటువంటి తెలుగు మాస్టారు, వారు నా కోసమే ఛందస్సు చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆ ఛందస్సు చెప్పారు. ఆ 9వ తరగతిలో మొదట పద్యం రాయడం అలవాటైంది. అడపాదడపా రాసేవాడిని, చాలా తప్పులు. అద్భుతంగా ఏమీ జరగలేదండి నా జీవితం. ఏదో మంత్రాదీక్ష ఇచ్చినారు, లేదంటే బీజాక్షరాలు రాశారు, అలవోగ్గా పద్యాలు వచ్చేసాయి, అట్లేమి లేదు. గణాలు కూర్చుకుంటూ, పదాలు నేర్చుకుంటూ, అప్పటి వరకు చదివినటువంటి పుస్తకాల్లో పదాలను గుర్తు చేసుకుంటూ, వాటిని గణాలకు సరిచేసుకుంటూ అట్లా పద్య రచన ప్రారంభించాను. ఇది పద్యం పట్ల నాకు ఆసక్తి కలగడానికి ఉన్నటువంటి నేపథ్యం మాస్టర్. చాలా సంతోషం అవధాని గారు. బహుశా మీ తల్లిదండ్రులు 8వ సంతానం కాబట్టి మురళి అని పెట్టుంటారు మీ పేరు. అక్కడ కూడా 8వ సంతానమే కదా కృష్ణుడు. మీరు కూడా కృష్ణుడి అవతారం అనుకున్నట్లుగా మురళి, అది కళకి కూడా సంబంధించింది. మీరు కూడా ఒక కళామూర్తి అయ్యారు. బహుశా ఇది ఏమన్నా ఊహించారేమో తల్లిదండ్రులు, తెలియదు మనకి. యాదృచ్ఛికంగా కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అట్లా అనకండి, కృష్ణావతారం అని అనకండి. కృష్ణావతారం వల్ల అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అదే ఎందుకంటే 8వ సంతానం మళ్ళీ ముందర వాళ్ళందరూ సమస్యగా, అందుకే అట్లా కాకుండా మురళి, కళామురళి అన్న, కళామూర్తి అన్న. అయితే మీరు అవధాన విద్య ద్వారానే శబ్ద ప్రతిష్ఠులు ప్రపంచానికి తెలియడం ప్రారంభించింది. ఆముదాల మురళి అంటే అవధానమే. మరి మీకు ఏ వయస్సులో అవధాన విద్యలో ప్రవేశిద్దాం అనిపించింది? మీకు అవధాన విద్యలో ప్రవేశించాలి, ఇది బాగుంటుందని ఎవరైనా సజెస్ట్ చేశారా, ఎవరైనా సూచన చేశారా, లేకపోతే మీకే అనిపించిందా? ఏమిటి అవధాన విద్యలో మీరు వచ్చినటువంటి నేపథ్యం చెప్పండి. 10వ తరగతి వరకు నేను అవధానాలు చూడలేదండి. ఇంటర్మీడియట్ చేరిన తర్వాత, చిత్తూరులో చేరిన తర్వాత మేడసాని మోహన్ అవధానం చేశారు. వారు తిరుపతిలో ఉండేవారు, చిత్తూరులో అవధానం చేశారు. అదే మనం ఓ పద్యాన్ని చూస్తే అది ఫలానా పద్యం అని తెలుసుకోవడానికి గణ విజయం చేసుకొని ఇంత అవస్థపడుతూ ఉంటే, మరి వీళ్ళు ఎట్లా పద్యాన్ని అలవకగా చెప్పేస్తారు, ఇట్లా ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని ఒక ఆశ్చర్యం కలిగేది. ఆశ్చర్యం కలిగి ఓసారి మా తెలుగు మాస్టర్ ఒక ఆయన నాకు తెలుగు పాఠం చెప్పలేదు కానీ ముదిగోళం కృష్ణయ్య గారని, వారిని అడిగాను, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది సార్ అంటే, అదేముంది ఎవరైనా చేయొచ్చు, సాధన చేస్తే వస్తుంది అని చెప్పి అన్నారు. అంటే ఇది సాధన చేస్తే సాధ్యం అవుతుంది అని అనుకుంటే అందరికీ వస్తుందా అని అన్నా. వస్తుంది, ఎందుకు రాదు అన్నారు. సరే, అది పక్కకు పోయింది. మళ్ళీ దాని గురించి అనుకోలేదు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఆ పద్యం రాయడం ఆపేసి వచన కవిత్వంలోకి వచ్చేసింది. వచన కవిత్వం రాయడం, వచన కవితలు చదవడం, తర్వాత కథలు రాయడం మెల్లగా. ఇంటర్మీడియట్ అంతా కూడా పద్యం ముట్టుకోలేదు, అట్లా జరిగిపోయింది. అటు తర్వాత ఐటీఐలో చేరినప్పుడు వేణుగోపాల్ గారని ఒక మాస్టర్ పరిచయం అయ్యారు. వారు కథలు రాయమని ప్రోత్సహించారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళకు పరిచయం చేశారు. దాదాపు ఒక 25 కథలు, 94-96 మధ్య ప్రాంతంలో ఒక 25 కథలు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి, కడప కేంద్రం నుంచి
ప్రసారం అయ్యాయి. అప్పుడు ఒక డైరెక్టర్ లక్ష్మీరెడ్డి గారని స్టేషన్ డైరెక్టర్ వచ్చారు. వారు ఏదో సందర్భంలో పద్యాలు రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ప్రోగ్రామ్ ఇస్తానని చెప్పన్నారు. నేనే రాస్తాను సార్ పద్యాలు, నాకు ఇవ్వండి ప్రోగ్రామ్ అని చెప్పంటే రాసుకురా పద్యాలు ఇస్తానన్న. అప్పుడు మళ్ళీ ఆ రేడియో ప్రోగ్రాం కోసమని మళ్ళీ పద్యాల్ని తిరిగి రాయడం మొదలుపెట్టాను. పురాణంలో పుష్యరాగాలు అనే పేరు పెట్టి కొన్ని పురాణ పాత్రల్ని, మండోదరి, గాంధారి, తర్వాత హిడింబ, ఇట్లాంటి కొన్ని పాత్రలని గురించి కొన్ని పద్యాలు రాయడం మొదలుపెట్టి వాటిని రేడియోకి ఇస్తే వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. తర్వాత పద్యాలు రాయడం స్టార్ట్ చేశాం. సరిగ్గా ఆ సమయంలోనే 96లో అనుకుంటాను, 96 జనవరి, అప్పుడు మేడసాని మోహన్ గారు తిరుపతిలో సహస్రావధానం చేశారు. సహస్రావధానం జరుగుతూ ఉన్నప్పుడే రామారావు గారు పరంపదించారు. సరే, అందులో సమస్యలు ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. అప్పుడే నేను మొట్టమొదటిసారి అవధాన వేదిక ఎక్కాను ఆ సహస్రావధానంతో. అప్పుడు ఇచ్చిన సమస్య నేను బెల్లము చేదురాయనుచు భేషుగా చెప్పే జనాళి మెచ్చగా. జీవి సుబ్రహ్మణ్యం గారు సంచాలకులుగా ఉన్నారు. వారు అన్నారు, ఇదిగో అబ్బాయి, ఈ సమస్య బాగానే ఉంది కానీ మరి నువ్వు పూరించుకొచ్చావా అని అన్నా. పూరించుకొచ్చానండి అన్న. పర్వాలేదే అన్నాను. ఆ తర్వాత వారు చెప్పిన తర్వాత వారు అల్లన వచ్చి భక్త హృదయాంతరలీల పరిభ్రమించుతు చల్లలిత ప్రసన్న గుణ సాగరుడవు పరమేశ్వరుండు నా ఉల్లమునందు నిలిచి మధురోజ్వల హాసములను వెలార్చితే బెల్లము చేదురాయనుచు భేషుగా చెప్పే జనాళి మెచ్చగా అని మేడసాని గారు వారు పూరించారు ఆ సమస్యని. మరి నా పూరణ కూడా వినిపించాలి కదా అని రాశా. అప్పటికి వయసు, ఆ వ్యామోహం అవన్నీ ఉంటాయి కదండి. పిల్లను చూచి దాని కనువిందగు అందము నందుజిక్కి నీ విల్లరికానికేగతడు ఇష్టము చూపకు వెర్రినాయన నల్లనిదైన నేమితట నా కనుసన్నల ముందు నుండుము ఆ బెల్లము చేదురాయనుచు భేషుగా చెప్పే జనాలి మెచ్చగా అని ఓ తల్లి కొడుకుతో చెప్పినట్టు ఏదో పూరించారు. సరే, ఇదేదో బాగానే ఉందనిపించింది. ఆ తర్వాత దాని మీద మెల్లగా ఆసక్తి కలిగి ఆ సమస్యలన్నీ రాసుకోవడం, వీటిని మనమైతే ఎట్లా పూరిస్తాం అని అనుకోవడం, ఇట్లా జరిగింది. ఆ తర్వాత 98 వచ్చింది, పెళ్లి చేసుకున్నాను, కండక్టర్ ఉద్యోగం వచ్చింది. ఇక సాహిత్యం అంతా అటకెక్కింది. కండక్టర్ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మన పేరు పక్కన డిగ్రీ లేదనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, పేరు పక్కన డిగ్రీ ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎంఏ సంస్కృతం చేరాను. సంస్కృతం ఎంఏ పూర్తయిపోయింది, ఉద్యోగం అయింది. వెంటనే సాంస్క్రిట్ లెక్చరర్గా చేరాను. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, సంస్కృతం లెక్చరర్గా నేను క్లాసులో అడుగుపెట్టే నాటికి నాకు రామశబ్దం కూడా రాదు. అది నా పరిస్థితి. ఒక గైడ్ తీసుకొని ఆ రోజు చెప్పాల్సినటువంటి 5 శ్లోకాలకు ప్రతిపదార్థాలు చదువుకొని, భావాలు చదువుకొని, 6వ శ్లోకం చెప్పమంటే కూడా మళ్ళీ తెలియదు. ఆ 5 శ్లోకాలతోనే క్లాస్ మేనేజ్ చేసుకొని బయట వచ్చేటట్టు ప్రణాళిక వేసుకొని వెళ్ళాను. అట్లా చెప్పి బయట వచ్చిన తర్వాత నాకే లజ్జ అనిపించింది. ఇట్లా కూడా పాఠం చెప్పాలనా మనం. ఇక అప్పటి నుంచి చదవడం మొదలు పెట్టాను. అది మాస్టర్. అవధానం పట్ల ఆసక్తి అట్లా కలిగింది. అవధానం ప్రారంభించింది 2008లో. దానికి ఉన్న నేపథ్యం ఏమిటంటే,
అవధానం చేద్దామనేటువంటి కోరిక మనసులో ఉంది. చాలా మంది అవధానుల్ని కలిశాను. అప్పుడప్పుడే ఫోన్‌లొచ్చాయి. ఆ ఫోన్‌ల ద్వారా సంప్రదింపులు జరిపాను. అవధానం చేయాలనే ఆసక్తి ఉందని అందరికీ తెలియజేశాను. తెలియజేస్తే ఒక్కొక్కరు వాళ్ళ పద్ధతిలో స్పందించారు. ఏమిటంటే, "నువ్వు వృత్తాన్ని ఎన్ని నిమిషాల్లో చెప్పగలవు? శేష పద్యం ఎన్ని నిమిషాల్లో చెప్పగలవు ఆసువుగా" అని. అరే! ఇది ఇట్లా చెప్పకపోతే మనం కుదిరేటట్టు లేదని అట్లా చెప్పడం మొదలుపెట్టాను. ఈ సందర్భంలో ఏమిటంటే, ఆ ఆసు సాధన చేయడం కోసం నాకు తోడుగా నిలిచినటువంటి వాడు మా మేనల్లుడు. తారక రామ అని ఎంఏ తెలుగు చదువుకున్నాడు. పద్యం రాస్తాడు, కానీ రాయడు. పద్యం రాయడం తెలుసు గాని ఎందుకు అనవసరంగా రాసేదనేసి రాయడు. అయితే వాడు నాకు ప్రథమ ప్రాశ్నికుడు. అతను నేను ఇద్దరం కలిసి బస్సులో వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత బస్సు దిగేసిన తర్వాత బస్ స్టాండ్ నుంచి అతను స్కూల్కి వెళ్ళేవాడు, నేను కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ సాయంకాలం బస్ స్టాండ్లో కలుసుకునేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం. ఇది వ్యవహారం. ఇక ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని నేను. కుదిరితే మా అక్కని పక్కన పెట్టి మేమే వండేవాళ్ళం. సరదాగా వంట చేసేవాళ్ళం. సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎప్పుడు పడుకుండేవాళ్ళం తెలిసేది కాదు. స్నానానికి కూడా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అయితే ఏ సందర్భంలోనూ అతను ప్రశ్న అడగకుండా ఉండడు, నేను పద్యం చెప్పకుండా ఉండను. ఇట్లా కొన్ని వేల పద్యాలు గాలికి చెప్పేశాను. గాలిలో కలిసిపోయాయి కొన్ని వేల పద్యాలు. ఇదిగో పలానా అంశం మీద పద్యం అడగచ్చు, పలానా అంశం మీద అడగకూడదని అతనికి నియమం లేదు. అతను ఏమడిగితే అది చెప్పాలి అంతే. ఈగ తప్పించుకోలేదు, దోమ తప్పించుకోలేదు, చివరికి ఆవు వేసిన పేడ కూడా తప్పించుకోలేదు మా ఆసు నుంచి. అంటే వాడి కంటికి ఏది కనిపిస్తే దాన్ని అంతా అడగడమే, దానికి పద్యం అల్లడమే నా పని. అట్లా ఆసు సాధన ఒకటి జరిగింది. ఇట్లా ఉంటే మొట్టమొదటిగా ఒక శతకం రాశాను, పచ్చని తెలుగు అనే పేరుతో. తెలుగు మనలోని అజ్ఞాన తిమిరహరము అనే మొత్తంతో పచ్చని తెలుగు అని ఒక శతకం రాశాను. ఆ శతకాన్ని సమీక్ష కోసం పంపిస్తే ఈనాడు ఆదివారం పుస్తకంలో గ్రంథ స్వీకారం కింద దాన్ని వేశారు. సమీక్ష వేయలేదు కానీ అందింది అని వేస్తారు, బుక్ షెల్ఫ్ అనే పేరుతో ఏదో వేస్తుంటారు. అక్కడ ఆ పుస్తకం పేరు వచ్చింది. దాని కింద లోకలీలా సూక్తం అనే పేరుతో ఇంకొక పుస్తకం ఉంది. ఆ రచయిత పేరు చూస్తే అష్టావధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు అని ఉంది. ఫోన్ నంబర్ కూడా ఉంది. అరే ఈయన అవధానట, ఈయనతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఫోన్ చేసి వివరాలు చెబితే ఆయన చాలా సంతోషించారు. ఇక అప్పటి నుంచి వారు పరమపదించేంత వరకు మేము వారానికి 2 సార్లు 3 సార్లు మాట్లాడుకోకుండా ఎప్పుడు ఉన్నది లేదు. అట్లా కొనసాగింది. వారు ప్రోత్సహించారు. వారి కారణం చేత అవధాన రంగంలో అడుగు పెట్టారు. ఇది మాస్టర్. అవధాని గారు, ఒక విద్య చెప్పండి. శిక్షణ పొందాలంటే, ఒక విద్యలో రాణించాలంటే, కేవలం కేంద్రీకృతంగా ఒకే ఒక విద్యలో, ఒక కళలో రాణించాలంటే ఒక గురువును ఆశ్రయించక తప్పదు. తర్వాత అంచెలంచెలుగా గురువులను స్థాయిలను కూడా పెంచుకుంటూ ఉంటాం, అది సహజం. అయితే మీ అవగాహన శిక్షణ అనేటువంటి ఒక శిక్షణలో మీరు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నారా? లేదా ఎప్పుడైనా ఈ అవధాన విద్యను మనం వదిలేద్దాం రా అనేటువంటి ఒక నిరాశ, ఏదైనా ఒక నిర్లిప్తత ఏమైనా కలిగిందా? ఈ రెండు కలిపి చెప్పండి. ఏమిటి శిక్షణ, ఎట్లా జరిగింది మీది, మీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు దాంట్లో, తర్వాత ఎప్పుడైనా వదిలేద్దాం అనేటువంటిది ఎప్పుడైనా ఒక నిర్లిప్తత కలిగిందా?
నిర్లిప్తత ఎప్పుడు కలగలేదు, బహుశా కలగకపోవచ్చు. కారణం ఏంటంటే ఏదైనా ఒకటి ఆశించి మనం పని చేసినప్పుడు మనం ఆశించింది నెరవేరకపోతే నిర్లిప్తతో నిరాశో కలిగే అవకాశం ఉంది. కానీ నేను ఏం ఆశించలేదు, నాకు ఏం వచ్చినా అదంతా బోనస్సే. ఇక సాధన విషయం దగ్గరకు వస్తే నేను పుట్టి పెరిగినటువంటి నేపథ్యం మీకు చెప్పాను. ఎక్కడ సంస్కారవంతమైనటువంటి మాటలు చుట్టుపక్కల ఎక్కడ వినిపించేవి కాదు. ఇంకా చెప్పాలంటే అద్భుతమైనటువంటి గ్రామీణ బూతులు సమాజం ఎట్లన్నా ఉంది కాక వాటినన్నిటినీ వింటూ పెరిగాం. ఇక భాషకు సంబంధించినటువంటి ఉచ్చారణ దోషాలైతే లెక్కలేనని ఉండేవి. నేను అవధానం చేసిన చాలా రోజుల వరకు నాకు భారతదేశం అనడం రాదు, భారతదేశం అనే అనేవాడిని. ఆ మహాప్రాణం దాన్ని నొక్కి పలకాలనేది చాలా కాలం వరకు తెలియదు, నాకు తెలియదు అంతే. విన్నవాళ్ళు కూడా అదేమిటి గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు మిగతా వాళ్ళకంటే వీడే బాగా చెప్తున్నాడని ప్రోత్సహించారే తప్ప అరే బాబు నువ్వు ఈ తప్పు చెప్తున్నావని అనలేదు. మొట్టమొదటగా 2008 డిసెంబర్ 2వ తారీఖున రైల్వే కోడూరులో అష్టావధానం జరిగింది. ఆశావాది ప్రకాశ్రావు గారి సంచాలకత్వం. శ్యామలాదేవి గారని ప్రిన్సిపాలు ఆ కాలేజీ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశారు. మొట్టమొదటి అవధానం అవకాశం ఇచ్చినారు వాళ్ళు. నేను అంతవరకు అవధానం చేయలేదంటే కూడా రజతోత్సవాలు లాంటి గొప్ప సందర్భంలో అవకాశం ఇచ్చారు. వాళ్ళకి నిరంతరం కృతజ్ఞతలు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాను కృతజ్ఞతలు. ఆశావాది ప్రకాశ్రావు గారిని అవధానం చేయమంటే నేను కాదు నా శిష్యుడు చేస్తాడని చెప్పారు. అది వారి వాత్సల్యం, వారు చూపించినటువంటి మార్గం. ఇక శిక్షణ విషయానికి వస్తే వారు ఒక గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారంటే, మురళి నేను ఒక నిఘంటువు తయారు చేసుకున్నాను, దాని పేరు ఆపత్కాల నిఘంటువు అని చెప్పన్నారు. ఏమిటంటే ఒక డైరీ పెట్టుకోవడం, దాంట్లో అవధానానికి కావాల్సినటువంటి అంశాలను జాగ్రత్తగా రాసుకోవడం. అట్లాంటి ప్రయోగాలు నేను కూడా చేశాను. మొదట ఎతులన్నీ ఒక చోట రాసుకున్నాను. ఒక పేజీలో ఎతులన్నీ వచ్చేయాలి. దాన్ని నిరంతరం తిరగేస్తూ ఉండాలి. అందువల్ల ఎతి మీద అవగాహన ఉంటుంది. ఆ తర్వాత కావ్యాలను ఏవేవి చదవాలి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వారు ఒక లిస్ట్ ఇచ్చారు. తర్వాత సివి సుబ్బన్న గారు కూడా ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ రెండింటిని క్లబ్ చేసుకొని సివి సుబ్బన్న గారు ఏమన్నారు, పోతనం చదివిన వెంటనే కాశీఖండం చదవాలి, శ్రీనాథుని చదవాలి, నైషధం చదవాలి అని చెప్పన్నారు. ఆశావాది ప్రకాశ్రావు గారు ఏమన్నారు, పోతనం చదువుకో, పోతనం చదివిన తర్వాత పారిజాతాపహరణం, మనుచరిత్ర ఇవి పూర్తి చేసుకోమని చెప్పన్నారు. అంటే ఎవరు చెప్పినా ఏం చెప్పారు, నిరంతరం కావ్యాధ్యయనం ఉండాలని చెప్పారు. ఆ నియమం నేను కూడా పెట్టుకున్నాను. రాయడము చదవడము ఖచ్చితంగా జరగాలి. రోజు 2 పద్యాలైనా రాయాలి, ఓ 4-5 పద్యాలైనా చెప్పాలి. దీంట్లో సాధన ఏమిటంటే ఉదయం ఓ 2 పాదాలు చెప్తాం, దాన్ని వదిలేస్తాం. మధ్యాహ్నం ఉదయం చెప్పిన 2 పాదాలు ఏమిటి అని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అది గుర్తు రాదు, మొదట్లో రాదు. ఓ వారం అదే రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటే వారం తర్వాత ఏమవుతుందంటే ఉదయం చెప్పినటువంటి 2 పాదాలు మధ్యాహ్నం మనం చెప్పగలుగుతాం. ఆ తర్వాత మధ్యాహ్నం 2 పాదాలు చెప్పి పూర్తి చేస్తాం పద్యాన్ని. సాయంకాలం మొత్తం పద్యాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తాం. మొదటి వారం రాదు, కానీ 2వ వారం వస్తుంది. ఇది ధారణకు సంబంధించినటువంటి సాధన.
ధారకు సంబంధించినటువంటి సాధన ఏమిటంటే బాగా సులభ శైలిలో ధారాపాతంగా ఉన్నటువంటి పద్యాలను కొన్ని ఎంచుకోవడం, వాటి మీద అధికారం సంపాదించుకోవడం కోసం కొన్ని శతకాలు చదవడం. ఉదాహరణకి మత్తేబ శార్దూలాలు హాయిగా నడవాలి అని అంటే శ్రీకాళహస్తీశ్వర శతకం చదవాలి, వీలైతే కొన్ని కంఠస్థం చేసుకోవాలి, నిరంతరం చదువుతూ ఉండాలి. ఆ చదువుతూ ఉండడం వల్ల మనకు ఆ శైలి పట్టుబడుతుంది. ఇక నిషిద్ధాక్షరి నిర్వహించడం కోసం నేను కావచ్చు, లేదంటే ఆశావాది గారు చెప్పినటువంటి మార్గంలో చేసినటువంటి సాధన ఏమిటంటే షష్ట్యంతాలు, ఓ 10-15 కావ్యాల్లో ఉండేటువంటి షష్ట్యంతాలు తీసుకొని వాటిలో ఉండేటువంటి ఏకాక్షర ద్వ్యక్షర పదాలు వాటిని రాసుకోవడం. వారు చెప్పిన తర్వాత మళ్ళీ నేనేం చేశాను, ఈ అమరకోశం తీసుకొని అమరకోశంలో ఉన్నటువంటి దాదాపు 110 దాకా ఏకాక్షరాలు ఉన్నాయి, ఏకాక్షర పదాలు. వాటన్నింటినీ తీసి ఒక చోట రాసి పెట్టుకున్నాను. ఆ తర్వాత సివి సుబ్బన్న గారు ఓ మాట చెప్పారు. నానార్థ రత్నమాల అనేసి ఒక గ్రంథం ఉంటుంది, అది ఇరుపగ దండనాథుడు రాసినటువంటి నిఘంటు. అకారో బ్రహ్మ విష్ణువీశ కమటేష్వంగనేరణే అని ప్రారంభం అవుతుంది. అంటే అకారానికి బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, తాబేలు, ఇంటి ముందర, రణము అనేటువంటి అర్థాలు ఉన్నాయని చెప్తుంది. ఒక ఆకు అన్ని అర్థాలు ఉంటాయట. ఇట్లా ఆకు ప్రతి అక్షరానికి ఏకాక్షరాలు, ద్వ్యక్షరాలు, త్రియక్షరాలు ఇట్లా పదాలను ఇస్తూ ఉండేటువంటి నిఘంటు అది నానార్థరత్నం. దాన్ని కంఠస్థం చేస్తే మంచిదని నా సివి సుబ్బన్న గారు చెప్పారు. కానీ అయితే సివి సుబ్బన్న గారి అవధాన గ్రంథాల్లో వారు ఏమేం ప్రయోగించారో ఆ ఏకాక్షరాలను మాత్రమే లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని మాత్రమే నేను నేర్చుకోవడం జరిగింది. ఆ నానార్థ రత్నమాల రెఫరెన్స్ కోసం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యలో నేను చేసినటువంటి పని ఏమిటంటే పుస్తకాలు, అవధానానికి సాహిత్యానికి అవసరమైనటువంటి పుస్తకాలను నేను కొనుక్కున్నాను. నాకున్నటువంటి వ్యసనం పుస్తకాలు కొనడం, నాకున్నటువంటి వ్యసనం. 7,000 పుస్తకాలతో నాకు సొంత లైబ్రరీ ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే దాన్ని వాయిదా వేయకుండా రెఫరెన్స్ కోసం పుస్తకాలు నా దగ్గర ఉంటాయి. ఈ పుస్తకాలు నన్ను సంరక్షిస్తూ ఉన్నాయి. ఇది నాకు వెనుబలంగా ఉంటుంది. అందువల్ల అవధానాల్ని వదిలేయాలనేటువంటి నిరాశ ఎక్కడా రాలేదు. రకరకాలైనటువంటి చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటాయి. ఒకసారి కష్టంగా అనిపిస్తుంది, ఒకసారి ఇబ్బంది అనిపిస్తుంది, ప్రయాణం బడలికి వస్తుంది. ఒకసారి మహబూబ్ నగర్లో అష్టావధానం చేస్తే మహబూబ్ నగర్ నుంచి తిరుపతి వరకు టికెట్ లేకపోతే జనరల్లో ఎక్కేసి, అది బొంబాయి నుంచి చెన్నైకి వచ్చేటువంటి రైలు, దాంట్లో కాలు పెట్టుకోని సందు లేకుండా దాదాపు 8 గంటలు రైల్లో నిలబడి వచ్చాను. అప్పుడు అనిపించింది ఈ అవధానాలు చేయకపోతే బాగుంటుంది కదా అని. ఈ రైల్లో నిలబడి రావడానికి అవధానానికి సంబంధం ఏముంది అని ప్రశ్నించుకొని, అది మన పొరపాటు, మనం రిజర్వేషన్ చేసుకొని ఉండాల్సింది ముందుగా, అంతేగాని దాన్ని నెపం పెట్టి అవధానాన్ని మానకూడదని అనిపించింది. అది మాస్టారు. అట్లా ప్రారంభమైనటువంటి అవధానాలు ఇప్పటి వరకు 223 అష్టావధానాలైనవి, 5 శతావధానాలైనవి, ఎడనెడ పుస్తకాలుగా వచ్చాయి. ఇప్పటి వరకు 19 పుస్తకాలు ప్రింట్ అయినాయి. ఇంకో 4 పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. ఇది అత్తిమాకులపల్లి కుర్రోడి కథ. అవధాని గారు, మరొక ప్రశ్న వేస్తా సూటిగా. ఇది మీ అనుభవం ద్వారా ప్రపంచానికి కూడా తెలియాలి. ఈ అవధానం అనేటువంటి విద్య మీకు ఒక ప్రధానమైనటువంటి ఉపాధిగా నిలిచిందా? కాదని చెప్పలేను, అట్లని అవునని కూడా చెప్పలేను.
కారణం ఏమిటంటే, నాకు అవధాన విద్యలో శిక్షణ ఇచ్చినటువంటి ఆశావాది ప్రకాశ్‌రావు గారు నాకు చెప్పిన సూత్రం ఏమిటంటే, నేను ఇంతిస్తే అవధానం చేస్తాను అని నువ్వు డిమాండ్ చేసినావంటే అవధానిగా నువ్వు ఆ రోజే చనిపోయినట్టు అని చెప్పి అన్నారు. ఆ నియమం పెట్టుకున్నాను. అంటే ఎవరైనా అవధానం చేయమంటే చేస్తానండి అనడమే. మీరు ఇంత ఇస్తే చేస్తాను, మీరు నాకు ఇంత ఇవ్వాలి అని ఎప్పుడూ అనలేదు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీ విద్వత్తుకు మేము వెలగట్లేమండి. మీకేమి ఇస్తాము. చంద్రునికో నూలు పోగని ఓ షాల్ కప్పి పంపించినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా మీరు ఎన్నో అవధానం చేస్తున్నారు. ఇది ఎన్నో అవధానం అంటే 116 అవధానం అండి అన్న. 116 అవధానం అంటే 116 వందలు ఇస్తాము. మీరు చేస్తారా అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నేను సంస్కృతం లెక్చరర్‌గా పనిచేస్తూ ఆ వచ్చేటువంటి అరకొర జీతంతో నా కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లలకు ఫీజులు కట్టుకుంటూ, పైగా ఒక నియమం. ఏమిటా నియమం అంటే అప్పు చేయకూడదనే నియమం. అది మా అమ్మ నా దగ్గర మాట తీసుకున్నది. మేము ఊర్లో నుంచి తిరుపతికి రావడానికి బయలుదేరుతున్నప్పుడు, అమ్మ మనం తిరుపతికి వెళ్ళిపోదాం అంటే, నేను నీతో కూడా రావాలంటే నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి అని చెప్పన్నది. ఏందమ్మా అని అడిగా. అడిగితే ఆమె అన్నారు, నేను అప్పు చేయను అని నువ్వు మాట ఇచ్చినావంటే వస్తాను అని చెప్పన్నాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నదాంతో సర్దుకుంటూ ఉండేటువంటి సమయంలో అవధానం నాకు వేడి నీళ్లకు చన్నీళ్లు లాగా తోడ్పాటును అందించింది. చాలా సందర్భాల్లో అవధానం చేసి వచ్చిన తర్వాత ఇంటి బాడుగు కట్టిన సందర్భాలు, మా ఆవిడ సరుకులు లిస్టు రాసిస్తే దీంట్లో వెంటనే కావాల్సినటువంటివి ఏది అని అడుగుతాను. నేను సరుకులు లిస్టు రాసుకోకుండా సూపర్ బజార్ పోయే అలవాటు లేదు. రాసుకున్న తర్వాత మా ఆవిడ రాసిస్తుంది, దీంట్లో వెంటనే కావాల్సినటువంటివి ఏవి అని అడుగుతాను. వాటిని టిక్ చేసుకొని వెళ్తాను. వాటిని మాత్రమే తెస్తాను. ఆ తర్వాత అవధానం చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఇచ్చినారనుకోండి తృణమో పనమో, దాంతో మిగిలిన వాటిలో ప్రయారిటీని అనుసరించి తెచ్చుకుంటారు. అంతేగాని ఇంకెవరి దగ్గరనో చేబదులు తీసుకొని సరుకులన్నీ తెచ్చుకోవడం ఇట్లాంటి అలవాటు లేదు. కారణం ఏంటంటే అమ్మకు ఇచ్చినటువంటి మాట. ఇందులో తృప్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, నా 100వ అవధానం జరిగేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మహతి ఆడిటోరియంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేశారు. అప్పుడు మా అమ్మగారికి సన్మానం చేశారు ఆ వేదిక మీదకు పిలిచి. అది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. అది చూసినటువంటి మా ఊరి వాళ్ళు, అరే మన ఊరి వాడు ఇంత గొప్పవాడయ్యాడు అని నన్ను మా అమ్మని ఇద్దరిని పిలిచి ఒక సంక్రాంతికి అక్కడ అవధానం ఏర్పాటు చేసి మా అమ్మకు ఊర్లో సన్మానం చేశారు. ఏ ఊర్లో అయితే ఆమె కూలీ నాలి చేసుకొని బ్రతికిందో ఆ ఊర్లో ఒక వేదిక మీద కూర్చోబెట్టి గుడిలో ఆమెకు సన్మానం చేయడం అనేది, అది ఆమె ఎంత ఆనందాన్ని పొందిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మర్చిపోలేనటువంటి అనుభూతినిచ్చింది. ఇక చాలు, అవధానం ద్వారా మనం ఎంతకంటే సాధించేది ఏమీ లేదు. దీని ద్వారా పురస్కారాలు ఎన్నన్నా వచ్చి ఉండొచ్చు గాక, సన్మానాలు ఎన్నెన్న జరిగి ఉండొచ్చు గాక, వేదికలు ఏవైనా ఉండొచ్చు గాక, ఎంతకంటే అద్భుతమైనటువంటి వేదిక ఏముంటుందని అనిపించింది. అది నాకు తృప్తినిచ్చినటువంటి అంశం. ఆ కారణం చేత, మా అమ్మకు సన్మానం జరిగినటువంటి కారణం చేత, మా అమ్మకు సన్మానం జరగడానికి కారణమైనటువంటి ఆ విద్యను ఓపిక ఉన్నంత వరకు దాన్ని చేస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, నేర్పిస్తూనే ఉంటాం. అందువల్ల దాన్ని వదిలేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు రాదు. చాలా సంతోషం అవధాని గారు. మరొక 5-6 నిమిషాల్లో మనం ముగించాలి. 1-2 ప్రశ్నలు వేస్తాను, క్లుప్తంగా సూటిగా చెప్పండి. అవధానాల్లో మీకు ఏదైనా ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయా? ప్రత్యేకంగా ఒక సమస్య కానీ, లేకపోతే కొంచెం క్లిష్టంగా ఫీల్ అవ్వటం కానీ, అట్లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. కానీ అన్నిటికంటే క్లిష్టమైనటువంటి చెమట్లు పట్టించినటువంటి సమస్య ఒకటి ఉంది, అది మాత్రం చెప్తాను. ఒక అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు దేవనకొండ అని ఒక
ఊరున్నది, కర్నూలు జిల్లాలో ఉంటది. అక్కడ హై స్కూల్లో అవధానం జరిగింది. జెండామాన్ ఇస్మాయిల్ గారని చక్కని పద్య కవి, ఆయన పక్క స్కూల్లో హెడ్ మాస్టరు. ఆయన వచ్చారు, ఆయన సమస్య కూర్చున్నారు. ఆయన ఇచ్చిన సమస్య ఇస్తూ ఏమన్నారంటే, అయ్యా ఇది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కాబట్టి ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించుకోవాలి. మీది తెలుగు మాతృభాష, మాదేమో సంస్కృతం, మాదేమో ఉర్దూ మాతృభాష. కాబట్టి నేను నా భాషను గౌరవించుకుంటూ సమస్య ఇస్తాను, మీ భాషను గౌరవించుకుంటూ మీరు పూరించండి అని తేరా దాదా హమారా దేతా గంగన్ అని సమస్య ఇచ్చారు. తేరా దాదా హమారా దేతా గంగన్ అని. ఒక్కసారి ఒళ్ళంతా చెమట్లు పట్టిపోయి అసలు ఆ సీట్లో నుంచి ఒక కదలిక వచ్చింది. అయితే మనం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉన్నట్టు కనిపించకూడదు. లోపల అగ్ని పర్వతాలు బద్దలైపోయాయి. అయినా సరే దీంట్లో అవకాశం ఏముంది పూరించడానికి అని దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పమని చెప్పి విన్నాను. అది మనసులోకి రావాలి కదా మొదట. తేరా దాదా హమారా దేతా గంగన్. అబ్బా, ఒకే ఒక అనుపానం దొరికింది. ఏమిటంటే గంగా. ఆ గంగను పట్టుకున్నాను. ఈ గంగా అనే తెలుగు పదం కదా, దీనికి ఏదో లింక్ ఉంటుంది అని. ఆ గంగా అనే దాన్ని పట్టుకోగానే స్ఫురణ వచ్చేసింది. నిజానికి భగవంతుని దయా విశేషం అండి. ఇట్లాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమో, భగవంతుని దయో, గురువులు పెట్టినటువంటి భిక్షో ఏదో అప్పుడు ఆ స్ఫురణ వస్తుంది. వెంటనే మొదటి పాదం చెప్పాను, ఈ రాళ్ళు పగులు వేసవి అని చెప్పాను. ఈ రాళ్ళు పగులు వేసవి అని అనేటప్పటికీ ఆయన లేచి, నువ్వు సమస్యను పరిష్కరించేశావని గట్టిగా వచ్చి కావలించుకున్నాడు, ఉత్సాహం పట్టలేక. వెంటనే సంచాలకులు వారు వాళ్ళంతా అడిగారు, మొదటి పాదమే కదా చెప్పారు, నీకు అట్లే అర్థం అయిపోయిందంటే. నాకు అర్థం అయిపోయింది, అతను ఛేదించేశాడు సమస్యను. మీకు అందరికీ అర్థం కావాలంటే ఇక మూడో పాదం వరకు వెయిట్ చేయాలని. ఇక మూడో పాదం ఎప్పుడు వస్తుందని అందరూ ఉత్కంఠ, ఏం చెప్తాడని. ఈయన ఏదో ఉర్దూలో సమస్య ఇచ్చినాడు, ఈయన ఏదో తెలుగు అంటున్నాడు. ఈ రాళ్ళు పగులు వేసవి ఘోర ఆటవి నడచి నడచి కృంగితి నాకు నీరము చెంబెడు వేగమే తేరాదా దాహమారదే తాగంగన్. తేరాదా దాహమారదే తాగంగన్. తేరా దాదా హమారా దేతా గంగ. చాలా బాగుంది. ఇది అద్భుతమైనటువంటి స్మరణ, అద్భుతమైనటువంటి సమయస్ఫూర్తి. ఇదే అవధానాలకు కావాలి. అవధానాలకు కావాల్సిన ప్రధానమైనటువంటి ఒక అంశం అదే స్మరణ. చాలా బాగుంది. ఉర్దూని మీరు తెలుగులోకి లాక్కొచ్చి చక్కగా బోధించారు. చెప్పండి. అది జరిగిన తర్వాత అరే ఇది కూడా మనం పూరించగలిగామే అని ఒక ధైర్యం వచ్చింది. అట్లా ఎదుర్కొన్నటువంటి సన్నివేశం. ఇక మీరు అంతే. తిరుపతి అవధానంలో నేను మర్చిపోలేని ఘట్టం, తిరుపతి శతావధానంలో ఇన్స్టాగ్రామ్ కూడా పూర్తి చేశారు చక్కగా. ఆవిడ ఎవరో ఇచ్చారు ఇన్స్టాగ్రామ్, ఏవో పైన ఇచ్చారు, పర్వాలేదు వైఫై అవి పర్వాలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ ఎలా పూరిస్తారో అని నేను చేశాను. 4వ పాదంలో పెట్టి మీరు పూరించారు చాలా ధైర్యంగా. అది చాలా మెచ్చుకోదగినటువంటి సందర్భం అది. సరే అవధాని గారు, మీరు క్లుప్తంగా చెప్పండి. ఎవరికైనా శిక్షణ ఇస్తున్నారా, మీరు తయారు చేస్తున్నారా అవధానాల్లో? అవధాన విద్యా వికాస పరిషత్తు తో కలిసి మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు, కేవీఎన్ ఆచార్య గారు వాళ్ళు ఏర్పాటు చేయడం. అది అంటే ఈ బీజం మొదట్లో ఏమిటంటే ఆశావాది ప్రకాశ్రావు గారు ఏం చెప్పారు, విద్య అనేది నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉండాలి, ఆసక్తి ఉండే వాళ్ళు దొరికితే అవధానం గురించి చెప్పడానికి వెనుకంజ వేయకూడదు, చెప్పాలి అని చెప్పి అన్నారు. సరిగ్గా ఆ సమయంలో మహబూబ్ నగర్ లో నేను శతావధానం చేసి వచ్చినప్పుడు అంతకుముందు జరిగినటువంటి ప్రణాళిక, అంతకుముందు జరిగింది ఏమిటంటే మైలవరపు సాయి కృష్ణ గారు, వారు అమెరికాలో ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. వారికి అవధానం చేయాలనే ఆసక్తి కలిగింది. ఆసక్తి కలిగితే పాలడుగు శ్రీచరణ్ గారు వారు నాకు వారిని పరిచయం చేశారు. పరిచయం చేసి మురళి ఈయన అవధానం చేయాలంట, ఏమైనా పాఠాలు చెప్పండి. అవధానానికి సిలబస్ ఎక్కడుందన్నా పాఠం చెప్పడానికేనంటే
నువ్వేం చెప్తే అదే సిలబస్ చెప్పు, మొదట మళ్ళీ ఆలోచన చేద్దాం అన్న. సరే, అయితే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని, అంశాల వారీగా ప్రణాళిక తయారు చేసుకొని మైలవరపు సాయికృష్ణ గారికి జూమ్లో పాఠాలు చెప్పాను. అవి కొన్ని నోట్ చేసుకున్నాం, ఆ పాఠాలని ప్రణాళిక ఎట్ట చేయాలని. దీనికంటే ముందు జరిగినటువంటిది ఏంటంటే, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు అవధానం మీద ఒక సర్టిఫికెట్ కోర్స్ పెట్టాలని ప్రయత్నం చేశారు. రాళ్లబండి కవితా ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ కోర్సు రాయడానికి ఏర్పాటు చేశారు. అందులో అవధాన చరిత్రను ఒక పాఠంగా రాసే అవకాశం నాకు ఇచ్చారు. తిరుపతి వెంకట కవుల వరకు ఉండేటువంటి అవధానాల గురించి రాసే దానికోసం ఆ పాఠాలు తయారు చేశాం. ఆ తర్వాత ఆ కోర్సు మూలబడిపోయింది. ఆ కోర్సు కోసం చదివినటువంటి దాన్ని తర్వాత మైలవరపు సాయికృష్ణ గారితో వారికి పాఠాలు చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నాలు, వీటినన్నింటినీ మహబూబ్ నగర్ శతావధానం తర్వాత మరుమామల దత్తాత్రేయ శర్మ గారితో మాట్లాడితే వారు ఈ పాఠాలు మనం చెప్దాం సార్ అని చెప్పి అన్నారు. అవధాన విద్యా వికాస్ పరిషత్తులో ఆ పాఠాలు చెప్పే అవకాశం కల్పించారు. మొదటి బ్యాచ్లో నుంచి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ చక్కగా అవధానం చేశాడు. ఆ తర్వాత బోరెల్లి హర్ష అదే బ్యాచ్లో నుంచి. నిజానికి బోరెల్లి హర్ష ముందే చేయాలని అనుకున్నాడు. అవధాన విద్యా వికాస్ పరిషత్తు వచ్చిన వెంటనే హర్ష అవధానం చేశాడు. వాళ్ళిద్దరూ ఆ తర్వాత ఉమామహేశ్వరరావు, సుధన్వా, వీళ్ళందరూ అవధానాలు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మొత్తానికి అవధాన విద్య ఇంకో 50 ఏళ్ళు కొనసాగడానికి వాళ్ళందరూ వచ్చారనేటువంటి ఆనందం మాకుంది. ఇంకా ఆసక్తి ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పోయిన దీనికి భావనాప్రియ బృందం నుంచి కూడా కొంతమంది వచ్చారు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. మీకు తెలుసు కదా, మీరు కూడా పాఠాలు చెప్పారు. ఈ విధంగా శిక్షణకు ఎవరైనా రావచ్చు, నేర్చుకోవడం మంచిది. కనీసం అవధానాలు చేయకపోయినా ఆ ప్రక్రియ గురించి అయినా తెలుసుకుంటే మరింత అవగాహన పెంచుకుంటే బాగుంటుందని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అవధాని గారు చాలా చక్కగా మీరు మీ అనుభవాలను చెప్పారు. నేను ఇంకా 1-2 ప్రశ్నలు వేయాలనుకున్నా కానీ ప్రసక్తంగా మీరు చెప్పినటువంటి ముందరి జవాబుల్లోనే అవన్నీ కూడా వచ్చేసాయి. యథావత ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఉపాధి కోసం అదే ఉపాధి కోసం అన్వేషిస్తూనే విద్యలు నేర్చుకుంటూ అనుకోకుండా సంస్కృతం నేర్చుకుని సంస్కృతాన్ని ఒక ఉపాధిగా ఆధారంగా జీవనాధారంగా స్వీకరించి తర్వాత క్రమంగా అవధానాన్ని అనేటువంటి విద్యని స్వీకరించి ఆశావాది ప్రకాశ్రావు గారి దగ్గర సుశిక్షితులై ఇప్పటికీ 223 అష్టావధానాలు, 5 శతావధానాలు విజయవంతంగా సుసంపన్నం చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి అవధాని మన తెలుగు నేలలో ఆముదాల మురళి గారు. తిరుపతి వెంకటేశ్వరుని పద సన్నిధిలో వారు ఉంటున్నారు. అందరికీ చెప్పారు, ఏకాక్షర ద్వ్యక్షర పదాలు మనం నానార్థ రత్నమాల వంటి వాటిలో మనం నేర్చుకోవాలి. అవధానానికి తయారయ్యేటువంటి వాళ్ళు ఇందాకనే చెప్పారు, కావ్యాలు నిరంతరం పఠనం చేస్తూ ఉండాలి, కావ్యాలు నిరంతరం పఠనం చేయాలి, ఒక పక్కన ధారణ చేయాలి అనేటువంటివి ఆల్రెడీ ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సూచనలు. 2008లో రైల్వే కోడూరులో ప్రారంభించినటువంటి మీ అవధాన ప్రస్థానం 2-3 పుస్తకాలు కూడా రాశారు అవధానాల మీద. చాలా పుస్తకాలు రాశారు ఇప్పటికీ. అందులో 2-3 ప్రత్యేకంగా అవధానం గురించి పరిశోధన చేసి రాశారు. మీ అవధాన ప్రస్థానం ఇప్పటికి శతావధానంతో ఉంది. ఇది సహస్రావధానానికి ఎదగాలని, ద్విసహస్రావధానానికి ఎదగాలని మా భావనా ప్రియ పక్షాన మిమ్మల్ని మేము అభినందిస్తూ ఆకాంక్షిస్తూ మా ఆకాంక్షగా తెలియజేస్తూ మీరు 1 గంట సేపు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మంచి విషయాలు చెప్పినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలండి అందరికీ. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఈరోజు ఒక 60 నిమిషాల పాటు ఒక అద్భుతమైనటువంటి ముఖాముఖి కార్యక్రమాన్ని చూడగలిగిన భాగ్యం మా భావన ప్రియ మిత్రులందరికీ కలిగినందుకు, ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి గురువు గారికి,
ముఖ్య అతిథిగా విచ్చేసి మాకు విశేషమైనటువంటి జీవితానుభవాలను, సాహిత్య అనుభవాలను ఒక చిత్తూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామమైనటువంటి అత్తిమాకులపల్లి అనేటువంటి ఒక చాలా చిన్న గ్రామంలో జన్మించి గ్రామ జీవనము అన్న ఒక సామాజిక వర్గంలో ఉండేటువంటి భాష అయినా, కుటుంబ నేపథ్యమైన ఏది కూడా ఒక అనుకూలించినటువంటి ఒక నేపథ్యం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తనను తాను వృద్ధి చేసుకుంటూ మంచి గురువుల దగ్గర సుశిక్షితులై సమాజానికి మంచిని పంచిపెట్టే విధమైనటువంటి సామాజిక ప్రయోజనకరమైనటువంటి ఆశువులు వారి అవధానాల్లో ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. అలా ఎదిగి మన ముందు కూర్చొని వారి జీవిత విశేషాలను తెలియజేశారు. ఇలా తెలియజేసినటువంటి అవధాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సాధారణంగా ధన్యవాదాలు అవధాని గారు. సాధారణంగా అవధాని అంటే ఆశు కవిత్వం అంటే ఆ సందర్భానికి తక్కువ నిడివిలో అత్యంత వేగవంతంగా చెప్పగలిగేటువంటి పద్యాలతోనూ, పూరణాలతోనూ, సమస్యల విప్పుదలతోనూ సంతృప్తిపరిచి చమత్కారాలతో సంతోషపరిచేటువంటి విద్య అవధాన విద్య. అయితే మన అవధాని గారి విశేషాలు ఏంటంటే, ప్రత్యేకతలు ఏమిటంటే, ఆయన కూర్చుని రాసే కవిత్వంలో కూడా చాలా గొప్ప పరిణతి సాధించినటువంటి కవి అవధాని. ఎందుకంటే వారి రచనలు చూస్తే దాదాపు 20కి పైగా ఉన్నటువంటి వారి రచనల్లో వారు సలక్షణంగా ఉన్నటువంటి ఆ పద్యాలను, లఘు కావ్యాలను, ఖండికలను పరిశీలిస్తే పద్యంలో పరిణతి కనిపించకపోదు. చక్కని సుస్పష్టమైనటువంటి ఎక్కడ కూడా వ్యర్థపదం లేనటువంటి అవధాన పద్యానికి, కవిత్వంలో ఉన్నటువంటి పద్యానికి అసలు వీరేనా అవధానం చేసేది అన్నట్లు ఉండేటువంటి సుస్పష్టమైనటువంటి తారతమ్యం. అంతేకాకుండా వారు ఆశువుగా చెప్పేటువంటి పద్యాల్లో భావనాప్రియ భద్రాచలంలో ఏర్పాటు చేసినటువంటి అవధానంలో అయితేనేమి, మేము 200వ అవధానం వారు విజయవాడలో జరిగినప్పుడు కూడా చక్రవర్తి గురువు గారు మేము ప్రత్యేకించి వెళ్ళి చూసి వచ్చాము. ఆ అవధానంలో అయితేనేమి, నేను వారివి చూసినటువంటి 2-3 అవధానాల్లో అలా చెప్పగానే వెంటనే ఎక్కడ తడుముకోవడాలు ఎక్కడా లేకుండా ప్రారంభిస్తూనే ఉంటారు. వారు ప్రశ్న చెబుతారో లేదో ఆ ప్రశ్న కూడా చెప్పడం ముగిసిపోక ముందే వీరు పదాన్ని ప్రారంభించడము, అది కాకుండా విశేషమైనటువంటి సామాజిక పరమైనటువంటి చమత్కార పూర్వకమైనటువంటి పూరణలు. ఇది ఆశువుగా అత్యద్భుతమైనటువంటి సద్యస్ఫురణ. అది వారు సాధన మేరకు సాధించినటువంటి తపస్వి. వారి సందర్భంగా 60 నిమిషాలు మాకు వారి వ్యక్తిగత జీవితంలోను, సాహిత్య జీవితంలోను, సాధనా జీవితంలోను, ఉద్యోగ జీవితంలోను ఎదురైనటువంటి వివిధ అనుభవాలను మాతో పంచుకొని భావన ప్రియులకి ఒక స్ఫూర్తిని కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి శతావధాని ఆముదాల మురళి గారు పరిచయం అయ్యే కంటే ముందే ఆయన పద్యం ప్రసిద్ధమైన 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా వాట్సాప్ లో ప్రచారమైనటువంటి బట్టతల పద్యం పరిచయం అయి ఉంటుంది వారికంటే ముందు మనకి. నాకు కూడా అంతే. ఆ పద్యం పరిచయం అయ్యాకే వారు పరిచయం అయ్యారు. అలా బట్టతల మీద వారు చెప్పిన పద్యము అశేష జనాదరణ పొందింది. అలాంటి అంటే ఆశు పద్యంలో కూడా ఒక గొప్ప సెన్సేషన్ సృష్టించగలిగినటువంటి కవిగా చెప్పగలిగినటువంటి పద్యము. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇంకా ఇంకా ఎన్నో ఇప్పటికే అవకాశాలు రావాలి, ఇంకా అవకాశాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఉండాలి, కానీ వారేం సహస్రావధానం అనాయాసంగా సునాయాసంగా చేయగలిగేవారు. కాబట్టి అలాంటి అవకాశాలు మీ జీవితంలో రావాలని కోరుకుంటూ పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం.
मार्गदेशी सम्मिलत् बहुप्रक्रिया भकुवन्दनम् सत्कवीश्वर कल्पनारस दिव्यजलधिकि वन्दनम् भावना प्रिय हृत्सरसु विहारि हंसिकि वन्दनम् भावना प्रिय हृत्सरसु विहारि हंसिकि वन्दनम् भावना प्रिय हृत्सरसु विहारि हंसिकि वन्दनम्।